ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బ్రేకింగ్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యేలు, రెవెన్యూ అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అన్ని మండల కేంద్రాల్లో నూతన రేషన్ కార్డ్స్ అందజేయబోతున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీతో లబ్ధిదారులు ఆనందంలో ఉన్నారని చెప్పాలి. త్వరలోనే వారి చేతుల్లోకి కార్డులు రాబోతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతోంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల ప్రక్రియను మరింత వేగవంతం చేశారు సివిల్ సప్లై అధికారులు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు రాబోతుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తమవుతుంది. ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తంగా మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు రేషన్ కార్డుల దరఖాస్తు కోసం 19,673 అప్లికేషన్స్ రాగా దాంట్లో అప్రూవల్ 16,921 అప్రూవల్ కూడా కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకా పెండింగ్ లో కూడా కొన్ని ఉన్నాయి. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లాలో 20,227 దరఖాస్తులు, అదేవిధంగా అక్కడ అప్రూవల్ కూడా 16,619 కావడం జరిగింది. గద్వాల జిల్లాలో కూడా దాదాపు 56,826 దరఖాస్తులు రాగా దాంట్లో 48,000 చిల్లర కూడా ఇప్పటికే 25,000 చిల్లర అప్రూవల్ అయినటువంటి సిచ్యువేషన్. ఇక వనపర్తి జిల్లాకు సంబంధించి ప్రజెంట్ మనతో మాట్లాడడానికి జిల్లాకు సంబంధించినటువంటి డిఎస్ఓ మన దగ్గర ఉన్నారు. డిఎస్ఓతో మాట్లాడదాం అసలు ఏం జరుగుతుందండి. సార్ చెప్పండి సార్, ఈ రోజు దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి సర్వం సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎట్లా చేయబోతున్నారు? మొత్తంగా ఇప్పటి వరకు మీ జిల్లాకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎన్ని అప్రూవల్ చేశారు? మనకి ఇప్పటి వరకు 22,460 మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి. దాంట్లో ఇప్పటికే మనము దాదాపుగా 19,000 వరకు ప్రాసెస్ చేశాము. 19,045 అవి కూడా మిగిలినవి కూడా ఇప్పటి వరకు మన కార్డు జనరేట్ మాత్రం 14,460 వచ్చాయి. దానికి సంబంధించి మిగిలినవి ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ అంతా కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఆర్ఐ వెరిఫై చేసిన తర్వాత తహసీల్దార్ లాగిన్లోకి వస్తాయి. తహసీల్దార్ లాగిన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ తహసీల్దార్ గారు అప్రూవ్ చేస్తే మళ్ళీ డిఎస్ఓ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ అది కమిషనర్ గారి లాగిన్లోకి వెళ్ళిపోతుంది. అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి డీకేఆర్ డైనమిక్ రిజిస్టర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ డైనమిక్ రిజిస్టర్ ఒకసారి రిలీజ్ అయిందంటే ఆటోమేటిక్గా లబ్ధిదారులకు అనేది వాళ్ళు బియ్యం తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మనకు 14,460 కార్డులు వచ్చాయి కొత్తగా. అలాగే మనకు 28,960 ఆల్రెడీ ఇదివరకే ఉన్న కార్డులను లబ్ధిదారులు కొత్తగా నూతనంగా ఫ్యామిలీ మెంబర్స్ చేర్చడం కూడా జరిగింది. సార్ అంటే సో మొత్తంగా చూస్తే కొత్తవి పాతవి కలుపుకొని మొత్తంగా యూనిట్స్ కి సంబంధించి ఎంతమంది లబ్ధి పొందనున్నారు? అంటే మొత్తంగా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారికి సంబంధించి కొత్తగా ఎంట్రీ చేయడం జరిగింది. దాంతోపాటు కొడుకులు ఎదిగొచ్చిన వారిని కూడా ఎంట్రీ జరిగింది. అట్లా ఓవరాల్ గా మీ జిల్లాకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందబోతున్నారు? ఇప్పటి వరకు మనకు గత డిసెంబర్లో మనకు ఓన్లీ 1,57,000 మాత్రమే ఉండే ఇంతకుముందు. ఇప్పుడు మాత్రం మనము ఇప్పుడు ఈ జనవరి నుంచి మనం కొత్త కార్డులు ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ ఈ వనపర్తి జిల్లాకు సంబంధించి 1,71,560 కొత్త కార్డులు ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి మనకు సెప్టెంబర్ ఆల్రెడీ 3 నెలలు రేషన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం సెప్టెంబర్ నుంచి మనము మళ్ళీ సన్నబియ్యము 1,71,560 మందికి బెనిఫిషరీకి కార్డుదారులకి అందుతుంది. దాంట్లో బెనిఫిషరీ వచ్చేసి 5,84,470 మంది. ఇంతమందికి ఇది చాలా పెద్ద మొత్తంలో ఇంకా కూడా దరఖాస్తు వస్తున్నాయి. అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు సెప్టెంబర్ నెల నుంచి సన్న బియ్యం తీసుకోబోతున్నారు. సార్ అంటే మనం చూసాం ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు ఇచ్చారు వేరు వేరు చోట్ల, అంటే మీ సేవలో కావచ్చు, మరోవైపు ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు, ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ప్రకారంగా వీరికి అందరికీ ఎప్పుడు ఈ యొక్క బియ్యం తీసుకోబోతున్నారు, వారికి రేషన్ కార్డులను అందించబోతున్నారు త్వరలో? అంటే ఇదివరకే మనకు గత నెలలో కూడా ఆల్రెడీ దీంట్లో ఉన్న వాళ్ళను గత నెలలో కూడా కొంతమందికి దీంట్లో ఒక 50% మందికి ఆల్రెడీ బియ్యం ఇవ్వడం జరిగింది 3 నెలల కోట. ఈ తర్వాత ఎవరైతే ఈ డేట్ తర్వాత ఎవరైతే అప్రూవ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనము సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మనం వాళ్ళందరికీ కూడా బియ్యం ఇవ్వబోతున్నాం. సార్ ఇంకా ప్రధానంగా అంటే కొన్ని పెండింగ్ లో ఉన్నాయంటున్నారు, కొంత అంటే కొన్ని చోట్ల టెక్నికల్ సమస్యలతో పెండింగ్ లో ఉన్నాయని చెప్పి కూడా కొంతమంది లబ్ధిదారులు చెప్తున్నారు. నిజంగా అట్లాంటి టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి, టెక్నికల్ సమస్యలకు సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు?
టెక్నికల్ అంటే ఏం లేదండి. టెక్నికల్‌గా వచ్చేసి మీ సేవకు సంబంధించి మనకు ఎప్పటికప్పుడు లైవ్ రిపోర్ట్ ఉంటుంది. మీకు ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ లైవ్ రిపోర్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్స్‌పెక్టర్ ఆర్ఐ ఎవరైతే ఆయన అప్రూవ్ చేస్తాడో వెంటనే తహసీల్దార్ లాగిన్‌కి వస్తుంది. తహసీల్దార్ లాగిన్ నుంచి మా డీఎస్ఓ లాగిన్‌కి వస్తుంది. మేము ఇమ్మీడియేట్‌గా ఏ రోజుకి ఆ రోజు ఈ దరఖాస్తులన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం. అలాగే టెక్నికల్‌గా ఇష్యూ వచ్చేసి మనకు కొత్తగా ఏదుల మండలి ఒకటి క్రియేట్ అయింది. దానికి సంబంధించిన లబ్ధిదారులు వాళ్ళు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి అది ఇప్పుడు మనము హెడ్ ఆఫీస్‌తో మాట్లాడి ఆల్రెడీ క్లియర్ చేపిస్తున్నాం. ఇప్పుడు ఈ ఆగస్టు 15 వరకు అది సార్ట్‌ఔట్ చేస్తామని చెప్పారండి. ఏదుల మండలి తప్ప మిగిలిన టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడా లేవు సార్. సార్ ఒకవేళ ఈ పెండింగ్ కి సంబంధించి ఇంకా ఆన్గోయింగ్ ప్రాసెస్ లో ఉన్న వాటిని అన్నిటిని కూడా తీసుకోబోతున్నారు అంటే రెగ్యులర్ గా మానిటరింగ్ కూడా ఉంది దానిపైన. ఈ పెండింగ్ అన్ని కూడా కంప్లీట్ అయ్యే వరకు ఏ టైం పట్టొచ్చు? దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ గా మీకు ఇచ్చినటువంటి దాన్ని ఎప్పటికి వరకు కంప్లీట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి? ఈ ఒక 15 రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుందండి. అంటే ఆన్‌గోయింగ్ ప్రాసెస్ ఇది నిరంతర ప్రక్రియ. మనం క్లియర్ చేసినా కొద్దీ కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. అంటే పెళ్ళైన వాళ్ళు అక్కడ ఉండి డిలీట్ చేసుకొని రావడం వల్ల జాప్యం జరిగింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అప్లై చేసుకుంటున్నారు. ఈ అప్లై చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఇమ్మీడియేట్‌గా మేము ప్రాసెస్ చేస్తున్నాం. మన వాళ్ళు కూడా ఇప్పటివరకు మనము 84% వరకు మనం క్లియర్ చేసాం. ఇంకొక 14% ఉంది. అవి కూడా క్లియర్ అయిపోతుంది. 15 రోజుల్లో అయిపోతుంది. క్లియర్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ఏ రోజుకి ఆ రోజు కూడా మేము మా లాగిన్‌లో క్లియర్ చేస్తున్నాం. సార్ అంటే ఇప్పటికీ మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా ఇది కొనసాగుతూ వస్తుంది. అంటే ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా దీని మీద కసరత్తులు మొదలుపెట్టారు. మరో 2-3 రోజుల్లో కూడా నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు, మరోవైపు మహబూబ్ నగర్, వనపర్తిలో కూడా ఈ యొక్క కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి ఇప్పటికేమైనా ప్లానింగ్ చేశారా? దీనికి సంబంధించి ఎట్లా ముందుకు పోబోతున్నారు? ఇప్పటివరకు అయితే మనకు గౌరవ మంత్రి గారు ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ మంత్రి గారు మనకు ఆల్రెడీ టైం ఇచ్చారండి. డిప్యూటీ సీఎం గారు వస్తున్నారని తెలిసింది. 26 నాడు మనకు మినీ స్టేడియం ఆర్డీఓ ఆఫీస్ కల్లాపూర్లో నాగర్ కర్నూలు జిల్లాలో మనకి ఈ కార్యక్రమం అనేది కూడా ఈ వీపన్గండ్ల మన చిన్నంబావి పాన్గల్ ఈ 3 మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు అక్కడ మేము కార్డులు అందజేయబోతున్నాం. అలాగే ఆత్మకూరు ప్లస్ అమర్చింత ఈ 2 కూడా 29 నాడు అక్కడ రైతు వేదికలో ఇవ్వబోతున్నాం. మిగిలినవి కూడా మనకి ఇక్కడ మదనాపూర్ కొత్తకోటకు సంబంధించి అది రాయల్ ఫంక్షన్ హాల్ నియర్ ఎంఆర్ ఆఫీస్ కొత్తకోటలో అది 29 నాడు ప్లాన్ చేస్తున్నాం. మిగిలినవి కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు టైం ఇచ్చిన దాన్ని బట్టి మన వనపర్తి కాన్సెప్ట్ సంబంధించి 30 నుంచి అనుకుంటున్నాం. సారు టైం ఇవ్వగానే అవి కూడా మొత్తం ప్లాన్ చేస్తాం. సార్ అంటే గతంలో చూసాం 10 ఏళ్ల పాలనలో మొత్తంగా బీఆర్ఎస్ హయాంలో కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కొత్త రేషన్ కార్డు రాలేదు, అప్లై చేసుకున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో చేసుకున్నటువంటి రేషన్ కార్డుల పెండింగ్ రేషన్ కార్డులు కూడా కంప్లీట్ అవుతూ వస్తున్నాయి. వాటిని ప్లస్ వీటిని చేస్తున్నారు, లేకుంటే అప్పటివి ఏమైనా ఇంకా మిగిలి ఉన్నాయా? అక్కడ ఏమైనా టెక్నికల్ సమస్యలు వస్తున్నాయా పాతవి చేయడానికి? పాత కార్డులు అయితే ఏం లేవండి. అంటే ఆల్రెడీ మొత్తం కూడా మనము క్లియర్ చేసాం అంతకు ముందే. కొత్త కార్డులు లేవు. మెంబర్ ఎడిషన్ మాత్రం పెండింగ్ ఉన్న మాత్రం వాస్తవమే గత ప్రభుత్వం నుంచి. అవి కూడా అన్ని ఇప్పుడు క్లియర్ అయిపోతున్నాయి. అవన్నీ కూడా మొత్తం క్లియర్ చేసుకొని మొత్తం కొత్త వాటి కూడా ఇస్తూ మేము మొత్తం క్లియర్ చేస్తామండి. ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేవు. సో చూస్తున్నాం మొత్తంగా సర్తాజ్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒకవైపు ఆనందం వ్యక్తమవుతుంది. ఎందుకంటే 10 ఏళ్లగా వాళ్ళకు రేషన్ కార్డు లేకపోవడం, పూర్తిగా బియ్యానికి దూరంగా ఉన్నారు చాలా పేద కుటుంబాలు. ఇదే క్రమంలో ఇక నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 15,316 మంది దరఖాస్తు చేసుకోగా మొత్తంగా 11,832 అప్రూవల్ అయ్యాయి. మిగతా పెండింగ్ లో కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, నారాయణపేట జిల్లా, దీనికి మంత్రులు మరియు అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు కావచ్చు, మరోవైపు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా ఎవరైతే సరైనటువంటి లబ్ధిదారులు ఉంటారో వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఆయా జిల్లా కలెక్టర్లు కూడా దీని మీద స్పెషల్ గా దృష్టి సారించారు. మరో 2-3 రోజులు అంటే రేపు కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించి కొల్లాపూర్లో మంత్రి అధ్యక్షతన కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం డిప్యూటీ సీఎం కూడా రాబోతున్నాడని కూడా కొంత సమాచారం ఉంది. మొత్తంగా అయితే పూర్తి స్థాయిలో దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ చేసి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా కొత్త రేషన్ కార్డుల ద్వారా వారి జీవితాల్లో ఆనందం నింపబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.